పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాదం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టడానికి భారత్ అఖిలపక్షంతో కూడిన ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతిస్తుందనే అంశాన్ని విదేశాలకు వీరు చెప్పనున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ని ఎంపిక చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం థరూర్ కాంగ్రెస్ మధ్య విభేదాలను స్పష్టంగా చూపిస్తోంది. అయితే విదేశాలకు వెళ్తున్న ప్రతినిధి బృందానికి సంబంధించి 4 పేర్లు సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16 ఉదయం కాంగ్రెస్ ని కోరారు. కాంగ్రెస్ మాజీ కేబినెట్ మినిస్టర్ ఆనంద్ శర్మ, లోక్సభలో ఉప ప్రతిపక్ష నాయకుడు గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్ పేర్లను సూచించింది. కానీ కేంద్రం మాత్రం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కి ఓటేసింది. శశి థరూర్ని అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇక శశి థరూర్తో పాటు బీజేపీ నాయకులు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జనతాదళ్ యునైటెడ్ ఎంపీ సంజయ్ కుమార్ ఝా, డీఎంకేకు చెందిన కనిమొళి కరుణానిధి, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు సుప్రియా సూలే, శివసేన సిండే వర్గానికి చెందిన ఎంపీ శ్రీకాంత్ సిండే ఈ అఖిలపక్ష బృందంలో ఉన్నారు. తన ఎంపికపై శశి థరూర్ మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాల కోసం నా సేవలు అవసరమైనప్పుడు ముందుంటానని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సూచించిన 4 పేర్లను పట్టించుకోకుండా కేంద్రం శశి థరూర్ని ఎంపిక చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీపై ఆపరేషన్ సింధూర్పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. పలు కార్యక్రమాల్లో మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో కొంతమంది శశి థరూర్ లక్ష్మణరేఖ దాటారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం 7 సభ్యుల ప్రతినిధి బృందం మే 23 నుంచి 10 రోజులు దౌత్య మిషన్ను ప్రారంభిస్తుంది. వాషింగ్టన్, లండన్, అబుదాబి, ప్రిటోరియా, టోక్యో వంటి కీలక రాజధానులను సందర్శిస్తుంది. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానం గురించి, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని, ఇటీవల పెహల్గాం ఉగ్రదాడిని, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తారు.